మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో బేసిక్గా గాల్ స్టోన్స్ అంటే మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. యూజువల్గా ఫీమేల్స్లో 40 to 50 yearsలో, లేకుంటే ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవుతున్నప్పుడు, అంటే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ నథింగ్ బట్ మనము వెయిట్ లాస్ అయినప్పుడు ఆ కొలెస్ట్రాల్ సెక్రేషన్ అని గాల్ బ్లాడర్ స్టోన్ లాగా ప్రెసిపిరేట్ అవుతుంది. డైలీ మనకి బైల్ అనేది సెక్రెట్ అవుతుంది లివర్ నుంచి. ఎప్పుడైతే గాల్ బ్లాడర్లో బైల్ స్టోర్ అయినప్పుడు సమ్ టైమ్స్ బైల్ బికమ్ సాలిడిఫైడ్, బికమ్ స్టోన్స్, ఇట్ విల్ ఫార్మ్ స్టోన్స్. నేను చెప్పిన ఈ 4-5 రీజన్స్ లో యూజువల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. యూజువల్ పేషెంట్స్ ఏమడుగుతారంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు సర్జరీ అవసరం. ప్రతి ఒక్కరికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం లేదండి. ఎవరికైతే స్టోన్స్ ఉండి వాళ్ళకి పెయిన్ వస్తుందో, అంటే రైట్ అప్పర్ కార్డ్ అంటాం, అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్ లో రైట్ సైడ్ వాళ్ళకి పెయిన్ వస్తున్నప్పుడు, సివియర్ పెయిన్ ఉండి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనే పెయిన్ వస్తుందని డాక్టర్ డిసైడ్ చేసినప్పుడు అట్లాంటి వానికి సర్జరీ అవసరం. ఇంకా పేషెంట్స్ అడుగుతుంటారు, కంపల్సరీ సర్జరీ అయినా ట్రీట్మెంట్ అదర్ దాన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కి వేరే ట్రీట్మెంట్ ఏమైనా? సర్జరీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ సేఫ్. నౌ డేస్ లాప్రోస్కోపిక్ అయినా రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. మినిమల్ ఇన్వేజివ్, దే కెన్ బి డిశ్చార్జ్ ఇన్ 1 day. మీరు చూసినట్టుంటే ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాక గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఏంటంటే ఆ స్టోన్ వచ్చి దాని నెక్ లో బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అవడం వల్ల ఇదంతా ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్, ఫీవర్, ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ పగిలిపోతుంది స్టోన్ బ్లాక్ అవడం వల్ల. ఎప్పుడైతే స్టోన్ ఒక్కొక్కసారి డక్ట్ లో, కామన్ బైల్ డక్ట్ అంటాం, ఆ డక్ట్ లో స్లిప్ అయి బ్లాక్ అయిపోయి జాండీస్ వస్తుంది పేషెంట్ కి. ఒక్కొక్కసారి డక్ట్ ఎడ్జ్ కు స్టోన్ బ్లాక్ అవడం వల్ల ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం, అంటే మన ఫుడ్ డైజెషన్ ఎంజైమ్స్ వచ్చే డక్ట్ కూడా బ్లాక్ అవుతుంది. ప్యాంక్రియాటిస్ వస్తుంది. ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని వచ్చే పాసిబిలిటీ ఉంటుంది గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ స్టోన్స్ బ్లాక్ అవడం వల్ల జాండీస్ రావచ్చు, ప్యాంక్రియాటిస్ రావచ్చు. ఒక్కొక్కసారి ఆ స్టోన్స్ బ్లాక్ అవడం వల్ల ఫీవర్ రావచ్చు. కంప్లీట్గా వెరీ రేర్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్స్ లాగా కూడా ఫామ్ కావచ్చు. యూజువల్ కాంప్లికేషన్ అంటే గాల్ బ్లాడర్ పర్ఫరేషన్, స్టమక్ లో మధ్యలో బ్లీడింగ్ కావడము, పెయిన్ రావడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి. గాల్ బ్లాడర్ సర్జరీ ఈజ్ ద సేఫ్ సర్జరీ. ఎప్పుడైనా పేషెంట్ కి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తున్నప్పుడు సర్జరీ చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ ఏ స్మాల్ ప్రెజర్ ఓన్లీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి. ఇది గాల్ బ్లాడర్ నుంచి వచ్చే పైప్ డక్ట్, ఇది నెక్ ఆఫ్ గాల్ బ్లాడర్ అంటాం మనము. ఇది గాల్ బ్లాడర్ నుంచి వచ్చే పైప్, కామన్ బైల్ డక్ట్. యూజువల్ గా మనం ఫుడ్ తిన్నాక ఇందులో ఉన్న ఫామ్ అయిన బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్ కంట్రాక్షన్ వల్ల ఈ జ్యూస్ ఇందులో నుంచి మన పేగులోకి వస్తుంది. బట్ ఎప్పుడైతే స్టోన్స్ ఉన్నాయో, స్టోన్స్ ఇక్కడ బ్లాక్ అయినప్పుడు, ఈ నెక్ లో బ్లాక్ అయినప్పుడు పేషెంట్ కు పెయిన్ రావడము, ఫీవర్ రావడము జరుగుతుంది. ఒక్కొక్కసారి బాగా బ్లాక్ అయినప్పుడు కంప్లీట్ గా గాల్ బ్లాడర్ కూడా పగిలిపోవడం జరుగుతుంది. మనం పేషెంట్ కి పెయిన్ వచ్చినప్పుడు, స్టోన్స్ అక్కడ గాల్ బ్లాడర్ ఉన్నప్పుడు సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సర్జరీలో ఇక్కడ వరకు గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు. యూజువల్ కాంప్లికేషన్స్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఈ డక్ట్ లో పడిపోయినప్పుడు జాండీస్, ఫీవర్ అయినా పెయిన్ రావడం జరుగుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్ ఈ ఎడ్జ్ దగ్గర పడినప్పుడు ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. మనం తిన్న ఫుడ్ డైజెషన్ ప్యాంక్రియాస్, దాని డక్ట్ కూడా బ్లాక్ అవడం వల్ల ప్యాంక్రియాటిస్ కూడా రావడం జరుగుతుంది. జాండీస్ రావడము, ప్యాంక్రియాటిస్ రావడము, ఫీవర్ రావడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ మన ఈ స్టోన్ ఈ డక్ట్లో ఉంటాయి. స్టోన్ డక్ట్లో ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ ద్వారా చేసి ఈ స్టోన్ రిమూవ్ చేస్తాము. ఇక్కడ స్టంట్ వేస్తాము ఈ డక్ట్లో. తర్వాత ఫ్యూచర్లో రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ రాకుండా ఈ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాం. దిస్ ఇస్ ద డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఫర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎండోస్కోపీ ద్వారా రిమూవ్ చేయొచ్చా అండ్ అంటే సర్జరీ లేకుండా ఎనీ అదర్ ఆప్షన్ ఉన్నా అని యూజువల్గా పేషెంట్స్ అడుగుతుంటారు. గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఎండోస్కోపీ ద్వారా రిమూవ్ చేయలేము, బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైనా డక్ట్లో ఉన్నప్పుడు ఈఆర్సిపి అంటాం మనం. ఎండోస్కోపీ ద్వారా స్కోప్ ఇక్కడ పాస్ చేసి మనం ఇక్కడ కట్ చేసి ఈ స్టోన్స్ రిమూవ్ చేస్తాం. ఏవైతే స్టోన్స్ డక్ట్లో ఉన్నాయో ఆ స్టోన్స్ రిమూవ్ చేసి ఇక్కడ మనం స్టంట్ వేయడం జరుగుతుంది. వన్స్ స్టంట్ వేసాక ఫర్దర్ ఫ్యూచర్లో రిపీటెడ్ ఎపిసోడ్స్ రాకుండా మనం గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకుంటే ఏంటంటే రిపీటెడ్గా స్టోన్స్ ఫామ్ రాకుండా ఈ పాత్లో బ్లాక్ కాకుండా ఉంటుంది. దట్ మనకి ఈ పాత్ క్లియర్గా ఉంటుంది. రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ పెయిన్ రాకుండా మనం గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకోవచ్చు. ఎండోస్కోపీ ద్వారా మనం ఆ డక్ట్లో ఉన్న స్టోన్ తీయచ్చు, బట్ ఆ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అయితే తీయం. ఇట్ ఈస్ అ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. సర్జరీ తర్వాత డైజెషన్ సరిగా జరుగుతుందా, మోషన్స్ అవుతాయా, వామిటింగ్స్ అలాంటి ఏమి ఉండవు. ట్రాన్షియంట్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోరేజ్ డైరెక్ట్ బైల్ ఏదైతే మన పేగులలోకి రావడం వల్ల కొద్దిగా మోషన్ ఫ్రీక్వెన్సీ రావడము, కొద్దిగా లిటిల్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ కాకపోతే అదర్వైజ్ లాంగ్ టర్మ్లో ఆఫ్టర్ 1 to 3 months వాళ్ళకి నో ఇష్యూస్, ఏం కంప్లైంట్స్ ఏమి ఉండవు.